కాదు, ధైర్యంగా ఉండండి. సరే, మీరింటికి వెళ్ళండి. పర్లేదు, నేనుంటాను. ఏమండి? సార్, బైక్ డ్యామేజ్ అయింది, అతనికి చెయ్యి ఫ్రాక్చర్ అయింది. 50,000 ఇస్తే గానీ కాంప్రమైజ్ కానంటున్నాడు. 50,000? ఎంత? 50,000 అంట. వాళ్ళు కష్టపడి సంపాదించుకునే ఫ్యామిలీ. 50,000 అంటే చాలా కష్టం సార్. అయితే నేను తగ్గేదే లేదు. ఎక్కడికంటే అక్కడ రెడీ. కోర్టులోనే తెలుసుకుందాం. ఎందుకంత తొందరపడతారు? కొంచెం ఓపిక పట్టండి. నేనేం మీతో బార్గెయిన్ చేయట్లేదు. వాడి లైఫ్ పోతుంది, ఆలోచించుకోండి. వద్దు, ఎలాగైనా 50,000 కట్టేస్తాం. ముందు మా తమ్ముణ్ణి ఆ సెల్లో నుంచి బయటికి తీసుకురండి. ముందు మీరు డబ్బులు తెచ్చి సెటిల్ చేసుకోండి, తర్వాత వదిలే విషయం ఆలోచిస్తాం. ఏం చేద్దాం పెద్ది? ఇంకో దారి కనిపించట్లేదమ్మా. అంటే వాళ్ళు అడిగిన 50,000 ఇచ్చేద్దాం అన్నయ్య. ఇవ్వకపోతే చక్రిని వదిలేలా లేరు కదరా. ఎఫ్ఐఆర్ ఫైల్ అయిందంటే కోర్టు చుట్టూ తిరగాలి. ఆ కేసు ఎన్నేళ్లకి తీర్పు వస్తుందో కూడా తెలీదు. పైగా వాడు పనుదులుకొని మరీ వాయిదాలకి వెళ్లాల్సుంటుంది. వాడి జీవితం మీద ఒక మచ్చ మిగిలుంటుంది. 50,000 కోసం అంతదాకా తీసుకురావడం ఎందుకు? ఆ డబ్బేదో ఇచ్చేస్తే సమస్య ఇక్కడే సద్దుమణుగుతుంది కదా. కానీ మన దగ్గర ఇప్పుడు అంత డబ్బు లేదు కదా అన్నయ్య. నా దగ్గర 10,000 ఉంది. నీ దగ్గర ఎంతుందిరా? చక్రిగాడి డబ్బులతో కలిపి 29,000 ఉందన్నయ్య. అంటే మొత్తం 39,000 అవుతుంది. ఇంకా 11,000 కావాలి. నేనందుకే నా డబ్బులు తెస్తాను అన్నాను పెద్ది, కానీ మీరే వద్దన్నారు. పోనీ ఇప్పుడెళ్ళి తీసుకురమ్మంటారా? అక్కర్లేదమ్మా. ఓంకారేశ్వర్ గారు లోపల ఎస్ఐ గారితో మాట్లాడుతూ ఉన్నారు కదా, చూద్దామేమంటారో. ఏంటి సార్, ఎస్ఐ గారు ఏమన్నారు? డబ్బేమైనా కొంచెం తగ్గించారా? లేదు, ఆయన మరీ మొండోళ్ళ ఉన్నాడు. ఎంత బ్రతిమలాడినా మన మాట వినట్లేదు. 50,000 కట్టగలిగితే సెటిల్మెంట్ చేసుకోండి, లేకపోతే రిమాండ్కి పంపిస్తాం, కోర్టులో చూసుకోమని మరీ చెప్పేస్తున్నాడు. ఏం చేద్దామంటారు? డబ్బు కట్టేయడమే మంచిదనిపిస్తుందండి. కానీ మా దగ్గర అంత డబ్బు లేదు. ప్రస్తుతానికి ఎంతుంది? 39,000 ఉంది సార్. సరే, మిగతా 11,000 నేను ఏర్పాటు చేస్తానులే. మీరు చేస్తారా? ఏ చేయకూడదా? వాడు మీకే కాదు, నాకు కూడా తమ్ముళ్ళ అంటోడే. రండి రండి. సార్ ఏ సెటిల్మెంట్ అయినా బయటే, ఇక్కడ ఓన్లీ కాంప్రమైజ్ మాత్రమే. ముందు డబ్బులు తీసి లోపల పెట్టుకోండి. కానిస్టేబుల్ సార్, సార్, ఇందులో సంతకం పెట్టండి. ఇతను మీరు బయటికెళ్ళి సెటిల్ చేసుకోండి. కావాలంటే కాగితం రాయించుకోండి. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. ముందు చక్రిని సెల్లో నుంచి బయటికి తీసుకురమ్మని చెప్పండి సార్. మాకేం సరదా కాదమ్మా. ఒక పూట సెల్లో ఉన్నవాడికి మళ్ళీ జీవితంలో సెల్లో ఉండే కర్మ రాకూడదు అనిపిస్తుంది. అందుకే ఆ ట్రీట్మెంట్. కానిస్టేబుల్, వెళ్ళి వాడిని తీసుకురా. అలాగే సార్. ఏరా, నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? బజార్ రౌడీ అనుకుంటున్నావా? ముందా చొక్కా గుండీలు పెట్టరా. హాలీవుడ్ టాలీవుడ్ హీరో అనుకుంటున్నావా? పెట్టు బటన్స్. ఏంట్రా, చెప్తే అర్థం కావట్లేదా? బటన్స్ పెడతావా లేదా?
ఇక ముందు కారు జాగ్రత్తగా నడపాలి. ఆ ముక్క రాంగ్ రూట్లో వచ్చే రాస్కెల్కి చెప్పండి. ఏంటి? తప్పు నాది లేదని ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. రే చక్రి, రే సైలెంట్గా ఉండరా. ఏంట్రా చూపు? ఎంత పొగర్రా నీకు? సార్ కానిస్టేబుల్, వీడితో సంతకం తీసుకో. అలాగే సార్. సంతకం పెట్టు. సంతకం పెట్టు. పెట్టు. ఎస్ఐ గారు, మా తమ్ముడిని తీసుకెళ్ళొచ్చా సార్? వాడొక్క నిమిషం ఇక్కడున్నా కాంప్రమైజ్ లేదు, ఏం లేదు. డైరెక్ట్గా రిమాండ్కే పంపించేయాలనే అంత మంటగా ఉంది నాకు. ఏయ్, రా. నీ డ్రైవింగ్ లైసెన్స్ ఇవ్వు. ఏంట్రా అలా చూస్తున్నావు? ఇంతకాలం డ్రైవింగ్ లైసెన్స్ లేకుండానే కారు నడుపుతున్నావా? అప్పుడు నిన్నే కాదు, నీ ట్రావెల్స్ ఓనర్ ఓంకారేశ్వర్ని కూడా లోపలేస్తా. నీ లైసెన్స్ ఇక్కడే ఉంటుంది. 1 మంత్ తర్వాత వచ్చి తీసుకో. అంతవరకు నువ్వు కారు నడపకూడదు. అది రూల్ కాదు, నీ పొగరుకు నేనిచ్చే పనిష్మెంట్. సార్, అది అతని వృత్తి సార్. 1 మంత్ ఖాళీగా ఉండాలంటే కష్టం సార్. సార్, ఎందుకు సార్? మొత్తం సెటిల్మెంట్ అయిపోయింది. పార్టీ కేసు లేకుండా చేశాడు. మీరేంటి సార్ వాడి పొట్ట కొడుతున్నారు? ఎవరినైనా కారుతో గుద్దకముందే ఇవన్నీ ఆలోచించాలి. ప్రాణాలు పోతే ఏమయ్యేది? 1 నెల ఖాళీగా ఉంటే జీవితాంతం ఆ పనిష్మెంట్ గుర్తుంటుంది. జాగ్రత్తగా నడుపుతాడప్పుడు. ఏంట్రా మళ్ళీ అదే చూస్తున్నావు? చచ్చేదాకా డ్రైవింగ్ చేయకుండా నీ లైసెన్స్ క్యాన్సిల్ చేపిస్తానేమనుకుంటున్నావో? సార్ సారీ సార్, అంత పని చేయొద్దు. నెల తర్వాత నేనే వచ్చి తీసుకుంటాను. మీరెవరో వద్దు, నువ్వు రారా. నేనే తెచ్చిపెడతాలే. పదండి. రే రారా. సార్, మీరు ఒకసారి బయటికి రండి సార్. ఉంటాం సార్. థ్యాంక్స్ అండి. వస్తాను సార్. ఏమైందనియా? ఏమైందిరా? ఏమైందమ్మా? బిజీ ఫెలోస్. ఏమైందంటే మాట్లాడకుండా వచ్చారంటనయా? కన్నా, నువ్వాగరా. జరిగిందేదో జరిగిపోయింది. దాన్ని గుమ్మం బయటే వదిలేయాలి కదరా. గుమ్మం బయటే వదిలేయడానికి చెప్పులు కాదు, అవమానం. అది నాతోనే ఉంటుంది, నాలోనే ఉంటుంది. ఎటెళ్ళినా గుండెల్లో మోసుకొని తిరగాల్సి ఉంటుంది.
తాగరా. అడిగానా? నేను అడిగానా? గ్లాసుడు మంచినీళ్లతో జరిగిన అవమానాన్ని దిగమింగమంటావా? అవసరం లేదు. కాసేపు మాట్లాడకుండా ఉండు. ఆ అవమానం కూడా అలిగి వెళ్ళిపోతుంది. అరిచావనుకో, దానికి రెట్టింపు బలం వస్తుంది. అంతగా ఏం జరిగిందన్నయ్య? వీడు చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ కదా, కార్ సరిగ్గా నడపకుండా ఎవడనో గుద్దేశాడు. పోలీసులు వీడి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుని నెల వరకు డ్రైవ్ చేయకూడదని కండిషన్ పెట్టారు. నేను కారు సరిగ్గా నడపలేదని నువ్వు చూసావా? అక్కడ ఎవడైనా చూశాడా? వాడే రాంగ్ రూట్లో వచ్చాడు. నా తప్పు లేకుండానే మీరు వాళ్ళని బతివులాడుకున్నారు. నా తప్పు లేకుండానే మీరు అన్ని వేలు నష్టపరిహారం కట్టారు. అయితే ఏంటి, వదిలేసి రావాల్సిందా? నిన్ను జైలుకి పంపాక ములాఖత్కొచ్చి అర్రే ఎంత పని జరిగింది అని సానుభూతి చూపించాల్సిందా? ఏం మాట్లాడుతున్నావురా? అక్కడ పరిస్థితి ఏంటి? పోలీసుల దగ్గర మాట్లాడే అవకాశం దొరికిందా? వాడిని నేను ఊరికే వదలను. ఏం చేస్తావు? నీ లైసెన్సు పోలీసుల దగ్గరుంది. నన్ను చూసినట్టు నారాయణ్ని చూసినట్టు మింగేసేలా చూస్తే పోలీసులు నీ లైసెన్స్నే క్యాన్సిల్ చేస్తా అన్నారు. రేయ్, అవసరం దీన్ని ఇంకా సాగదీయడం? అయిపోయింది కదా, వదిలేచ్చు కదా. అవమానం జరిగింది నాకురా, నీదేం పోయింది? ఏం మాట్లాడుతున్నావురా చక్రి? అక్కడ మనకు మాట్లాడే అవకాశం ఉందా? నువ్వు క్షేమంగా ఈ కేసు నుంచి బయటపడితే చాలని అన్నిటికీ తల వంచాల్సిన పరిస్థితి వచ్చింది కదా. ఎవడి తప్పో పోలీసులకు నీ తప్పులా అనిపించింది. అదంతా టైం కలిసి రాకపోవడమే అనుకో. మనలో మనం గొడవ పడితే ఏమొస్తుంది చెప్పు? ఇంట్లో విర్రవీగినట్టు బయట కూడా వాగితే ఊళ్ళో వాళ్ళు వాయించి పంపకుండా ఏం చేస్తారో. రా, నువ్వు ఒక్కడవే తక్కువయ్యావు. నువ్వు కూడా వాణ్ణి కేలికి నిద్రపోతున్న కుక్కని నిద్రలేపి కరిపించుకున్నట్టు కరిపించుకో. నో, డాగ్ బైట్ వెరీ డేంజరస్. అయితే బయటికెళ్ళి మూసుకుని కూర్చో. मैं नहीं जाऊंगी. ఏం జరిగిందని అంత గట్టిగా అరుచుకుంటున్నారు? మీరు నన్నే అంటున్నారా? అనడం లేదు, అడుగుతున్నాను. నా వైపు అసలు తప్పు ఉందా అని అడుగుతున్నారా? నా వైపు తప్పు పెట్టుకుని ఎందుకు అరుస్తున్నాను అని అడుగుతున్నారా? అరవడం వల్ల లాభం ఏంటి అని అడుగుతున్నాను. ఈ ప్రపంచంలో న్యాయం మాత్రమే గెలిస్తే యుద్ధాలే జరిగేవి కాదు కదా. మన వైపు న్యాయం ఉన్నా డబ్బు పరపతి కూడా ఉండాలి, బలమైన సాక్ష్యాలుండాలి. మీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది. అది పరిస్థితి మీద చూపించాల్సిన ఫ్రస్ట్రేషన్, ఫ్యామిలీ మీద కాదు. ఫస్ట్ మీరు గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, కూల్ అవ్వండి. వెళ్ళండి. అందరి ముందు కొట్టడంతో వాడు దాన్ని తేలిగ్గా తీసుకోలేకపోతున్నాడు. ఏం చేస్తామన్నా, అది మన తప్పు కాదు కదా. ఇప్పుడెవరూ దాని గురించి మాట్లాడకండి. నేను షాప్కెళ్ళొస్తాను. నీ లైసెన్స్ ఇక్కడే ఉంటుంది. 1 మంత్ తర్వాత వచ్చి తీసుకో. బైక్ డ్యామేజ్ అయింది, అతనికి చెయ్యి ఫ్రాక్చర్ అయింది. 50,000 ఇస్తే గానీ కాంప్రమైజ్ కానంటున్నాడు. రేయ్, ఏంటి? డబ్బులేవి? ఏ డబ్బులు? నా పర్సులో ఉండాల్సిన డబ్బులు. నిన్నే అడుగుతున్నాను. ఆ డబ్బు నిన్ను విడిపించడానికే వాడాం. ఎవరిని అడిగి వాడావు? ఎవరిని అడగాలి? నన్ను అడగాలి. నిన్ను విడిపించడానికి వాడినప్పుడు నిన్నెలా అడుగుతాను?
మరి ఇంతసేపు నువ్వేదో త్యాగం చేసినట్టు మాట్లాడావు. ఎక్కడో అప్పు పుట్టించినట్టు, నీ షాపు తాకట్టు పెట్టినట్టు అంత బిల్డప్ ఇచ్చావేంటి? నన్ను విడిపించడానికి నువ్వు చేసిందేంట్రా? నా డబ్బే ఖర్చు పెడతావా? బుద్ధుందా అసలు నీకు? ఆ డబ్బు ఎందుకోసం పక్కన పెట్టానో నీకు తెలీదా? ఎరా హాఫో, వాడి తప్పు లేనప్పుడు డబ్బెందుకు కట్టారు? పోలీసుల్ని గట్టిగా ఎదిరించాలి కదా. అలా ఎదిరిస్తే వీడిని జైలుకి పంపిస్తారు. పంపిస్తే పోవాలి, పోతుంటే చూడాలి. రాయ్, జైలుకెళ్ళాడని పెన్సిల్తో రాయిర్రా, రబ్బర్తో చెరిపేయడానికి. బతుకు మీద పచ్చబొట్టు పొడుస్తారు, టాటూ. చచ్చేదాకా ఆ పచ్చబొట్టు చెరిగిపోదు. కట్టెల్లో పెట్టినప్పుడు, ఈ కట్టి కాలిపోయినప్పుడు పోతుందనుకుంటున్నారా? తర్వాత తరం కూడా ఆ మచ్చ మోయాల్సిందే. నేను పోయిస్తే మీరు మోయట్లేదా? నువ్వు నోరు మూసుకోవయ్యా. మధ్యలో వచ్చి వేదాంతం చెప్తున్నావా? నువ్వు సరిగ్గా ఉంటే మేం బుద్ధిగా చదువుకునేవాళ్ళం, పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళం. రేయ్, ఆయన ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూ ఉంటాడు గాని ఇప్పుడు మాత్రం నిజమే చెప్పాడ్రా. నువ్వు జైలుకి వెళ్ళకూడదనే మేము ఆ డబ్బులు ఇచ్చాం. రే, ఆ డబ్బులు నేనెంత ముఖ్యమైన పని కోసం దాచుకున్నానో నీకు తెలీదా? రేయ్, నిన్ను బయటికి తీసుకొస్తే చాలనుకున్నాంరా. వదిలేసి. ఏంట్రా వదిలేసేది? డబ్బులు కట్టకపోతే జైలుకి వెళ్ళాలి, అది నా సమస్య. నాతో చెప్పుంటే ఇంకేదో ఏర్పాటు చేసుండేవాణ్ణి. ఇప్పుడు డబ్బులు తీసుకున్నారు, లైసెన్స్ తీసుకున్నారు, ఏం ఒరిగింది నాకు? రేయ్, నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకుని డ్రైవ్ చేసుంటే అసలు నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా. నీ వల్ల ఇంటికి ఏనాడు గొడవలు రాలేదా? అవునరా, వచ్చాయి. కానీ జైలుకెళ్లేంత గొడవలు ఏనాడు రాలేదురా. అయినా నాదే తప్పురా. నువ్వు జైలుకెళ్తుంటే ఖాళీ చెయ్యి ఊపుకుంటూ నిలబడాల్సింది. ఇప్పుడు మాత్రం నీ వల్ల ఏం ఒరిగిందిరా? నా డబ్బులు నాకు పడే. లేవు, ఏం చేసుకుంటావో చేసుకో. ఏంటి? తీరా. రేయ్, ఏంట్రా? రేయ్. అనియా, అని ఆగండి అనియా, అనియా రేయ్. ఆగండి. రేయ్. హే, రేయ్. అనియా. ఆపండి. గొడవ పడకండి రా. రే, రేయ్. ఆగండి రా. రేయ్. రే, ఆగండి రా. ఆగండి రా. రేయ్. రే, ఆగండి రా, ఆగండి రా. ఆపండి. రే, ఆగండి, ఆగండి రా. రే, ఆగరా. రేయ్. అరే అరే రేయ్, తన కోసం ఒక స్కూటీ కావాలని అడిగావు కదా, తీసుకుంటావా? స్కూటీ బాగుందిరా. నేను మహాలక్ష్మి గారిని పిలుచుకొస్తాను. ఈ లోపు దీని మీద ఒక మంచి క్లాత్ కప్పి రెడీగా ఉంచండి. హలో, ఏమండి మహాగారు? త్రీ, 2, 1. సర్ప్రైజ్.